అయ్యా మీరు ఆడిటర్ అని తెలిసింది. సామాన్యంగా ఆడిటర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంతా కింద మీద ఇష్టం వచ్చినట్టు వెనక చేసేసి చివరికి ఒక సినాప్సిస్ ఇస్తారు. అలాంటి నా జీవితాన్ని కూడా చక్కగా మొత్తం అర్థం చేసేసుకున్న సినాప్సిస్ ఇచ్చారు. ధన్యవాదాలు. జీవితంలో కాలం ఆయన అన్నట్టు అర్ధ శతాబ్దం కూడా పగలకుండా అంటే ఈ కార్యక్రమాలు చేస్తూ వెళ్ళేటప్పుడు నాకు ఎప్పుడూ తెలియదు అది అలా కొండగా పెరిగిపోయింది. నేను చెప్తే అర్థం కాదు. 10 నిమిషాలకి నేను ఆశ్చర్యపడి ఇవన్నీ నేనే చేస్తాను. ఎందుకంటే చాలా మంది పెద్దలు చెప్తారు దానం చేసినా గుర్తు పెట్టుకోకూడదు, ఆ చేసిన దానంలో మన పేరు ఉండకూడదు. అందుకే బహుశా ఇంతకాలం నేను ఎవరో ప్రపంచానికి తెలియలేదు, ఎందుకంటే తెలియాలని చేయలేదు కాబట్టి. కానీ మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం ఏముందిలే దేవుడికి మనం ఏం కనిపిస్తాం, మనం ఏం వినిపిస్తాం, ఆ ఇచ్చేవాడికి ఇస్తూనే ఉంటాడు ఆయన. మనం ఎంత ధర్మంగా ఉన్నా మనం ఏమీ మనకి కనిపించట్లేదు, వినిపించట్లేదు. అది కాదు. ఎందుకంటే ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను. నేను నా జీవితమే నాకు ఒక ఉదాహరణ. ఒక క్లాస్లో ఉన్న 30 మంది పిల్లల్లో ఒక వ్యక్తిని కనుక క్లాస్ మానిటరింగ్ చేయాలి అనుకుంటే ఆ టీచర్ ఎన్నో చూసి ఒక క్లాస్ మానిటర్ని తయారు చేస్తారు. మీ ఉద్యోగాలలో ఎవరినైనా మీరు ప్రాజెక్ట్ లీడర్ని తయారు చేయాలి అంటే మీరు ఎన్నో చూస్తారు. ఆ వ్యక్తిలో కేవలం కరెక్ట్ డిసిప్లిన్గా ఉంటున్నాడా లేదా, ఆ వ్యక్తి కానీ ఆ స్త్రీకి కానీ అందరితో చక్కగా మాట్లాడే అలవాటు ఉందా లేదా, అవసరమైతే ఆ రోజు ఆ పని చెయ్యాలి అని ఉంటే వేరొకరు చెయ్యకపోయినా ముందు మన కంపెనీ కానీ మన సంస్థలో మనం ఆ నిమిషం కానీ చక్కటి అలవాట్లు ఉన్నాయి. ఇది మానవ స్త్రీలను గుర్తించకుండా ఉంటారు. స్త్రీ ఉంటే ఇంకో రకంగా వాటి ప్రవర్తన బాగుంది. ఆ జంతువులకి లేని ఈర్ష్య మనమే మనకున్న బాధ్యతని ఇవ్వాలన్నా, ఆ జంతువు ఆ బాధ్యత నుంచి ఒక జ్యోతిని ఒక స్థాయికి తీసుకుని వెళ్ళాలి. స్త్రీ పురుషులు కలిసి మెలిసి ఒకరినొకరు గౌరవించుకుంటే ఇచ్చే దేవుడికి చూడాలిగా ఇచ్చాక దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దుర్వినియోగం చేసుకుంటుందా లేదా ఈవిడకి నేను ఇచ్చిన తర్వాత దాంతో కళ్ళు నిప్పకెత్తుతాయో, ఈ కాళ్ళకు నేల మీద నిలబడతాయా లేదా, ఈరోజు ఇలా పిలిచి ఆదరించే వాళ్ళు గుర్తుంటారా లేదా, తన కోసం వచ్చిన వాళ్ళని తాను గుర్తు పెట్టుకొని ఆదరిస్తుందా లేదా, ఏమైపోయినా ధర్మానికి నిలబడుతుందా లేదా, జీవితంలో కేవలం కావాల్సింది పిడికిలి భోజనే నిజాన్ని తెలుసుకుంటుందా లేదా, తన పిల్లలు ఎంతనో తన వారి పిల్లలు కూడా అంతే ముఖ్యమా లేదా అని తెలుసుకుంటుందా లేదా, ప్రజలు ఇచ్చిన పదవిని తన సొంతం చేసుకుంటుందా, తన కుటుంబానికి వాడుకుంటుందా లేకపోతే జగత్ కుటుంబానికి వాడుతుందా, ఇన్ని చూసి నిర్ణయించాలి ఆ పరమేశ్వరుడు. అందుకే అంతకాలం పడుతుంది. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ తయారు చేయాలనుకునేదాన్ని. భగవంతుడు ఉన్నాడు, ఆ శక్తి ఉంది, కానీ ఆ శక్తి ఉంది, ఆ శక్తి కరుణ మనకి దొరకాలి అని అంటే ఎంతో పరీక్షలు ఎదుర్కోవాలి. ఎందుకని అది ఆయన మనకు పెడుతున్నాడు కాదు. కాబట్టి ఈ వ్యక్తి ద్వారా ఆయన ఎంత మందినైతే ప్రేమిస్తాడో అంతమందిని వ్యక్తి ప్రేమించగలదా లేదా. కాబట్టి భగవంతుడు ఆలోచించి వరమిస్తాడు, ఆ స్థాయికి ఎదగగలగాలి. నా జీవితంలో చాలా అదృష్టమైన విషయం ఏంటంటే అలా ఆలోచించే శక్తి కూడా ఆయనే దయదలిచి నాకు ఇచ్చేశాడు. సో ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మా తల్లిదండ్రులు జన్మనిచ్చి నాకు ఒక చక్కటి అవకాశం ఇచ్చారు. ఈ భూమి మీద ఒక మనిషి జన్మనిప్పించి, దానికి తోడు ఒక స్త్రీ జన్మనిప్పించి మాతృత్వాన్ని తెలుసుకొని ఇంకా చక్కటి అవకాశం. ఆ తర్వాత ప్రపంచం నాకు కష్టాలనిచ్చి గట్టిగా అయ్యే అదృష్టాన్ని ఇచ్చింది. ఆ తర్వాత వివాహం ఆడిన తర్వాత ధనము లేని స్థితికి ధనము ఉన్న స్థితికి అర్థం చేసుకొని అప్పుడు కూడా నిలకడగా ఉండే అదృష్టాన్ని మా వారు నాకు అందజేశారు. నాకు కలిగిన పిల్లలు అమ్మా
అమ్మాని పిలిస్తేనే నువ్వు అమ్మవైపోవు, అమ్మకు కావాల్సినంత ఓర్పు, నేర్పు, ఓర్మి నీకు కావాలని వాడు నాకు అదృష్టాన్ని కలగజేశాడు. ఈ ప్రపంచంలో నా కంట పడిన ప్రతి అవసరం ఉన్న ప్రాణి నా కంట పడేటట్టు పరమేశ్వరుడు చేసి నాకు వాళ్ళకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. ఇలా అంచెలంచెలుగా ఈరోజు నేను ఎవరో ఆ వ్యక్తిగా నేను అవ్వడానికి నా గొప్పతనం ఏమాత్రమూ లేదు అని భావించే వ్యక్తిని. కాబట్టి ఇచ్చే ప్రతి అవకాశం, కాలం నాకు ఇచ్చే ప్రతి అవకాశం భవిష్యత్ చరిత్రను సృష్టించడానికే ఇచ్చిందని భావిస్తున్నాను. ఏమాత్రము స్త్రీలు వాళ్ళ సనాతన ధర్మపరంగా కనుక వాళ్ళ కర్తవ్యాలను చేస్తూ ఉంటే నాలుగు గోడల మధ్యలో ఇరుక్కుపోయామేమోనని అనుకోకూడదు, అలా భావించకూడదు అని నేను సనాతన ధర్మాన్ని ఎక్కడా ఉల్లంఘించకుండానే ఈ స్థాయికి రాలేదు. అంటే మనం అందరం తెలుసుకోవాల్సింది ఒకటి, స్త్రీలకు ఉండే కష్టాలు స్త్రీలకు ఉన్నాయి, పురుషులకు ఉండే కష్టాలు పురుషులకు ఉన్నాయి. ఈ రెండూ నమ్మే వ్యక్తిని నేను. కానీ ప్రాణం ఉన్న ప్రతి జీవికి కష్టం ఉంటుంది. ఆ జీవికి మనిషికి ఉన్న తేడా ఒక్కటే, వాళ్ళ కష్టాలను వాళ్ళు పంచుకోలేరు, మన కష్టాలను మనం పంచుకోగలం. మన సుఖ దుఃఖాలలో మనం కలిసి ఉండగలం, వాడి సుఖ దుఃఖాలలో వాడు కలిసి ఉండగలం. ఇది మానవ జన్మకున్న గొప్ప విషయం. కాబట్టి ఆ జంతువులకి లేని ఈర్ష్య మనకు ఉండకూడదు, ఆ జంతువులకు లేని సహయోజ్యత మనకు ఉండాలి. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి మెలిసి ఒకరినొకరు గౌరవించుకుంటూ పనిచేసిన నాడే ఈ భూమి పుష్కలంగా ఉంటుంది అనే నినాదం నా వెంట ఎప్పుడూ చెప్పుకుంటూనే వెళ్తారు. దానికి తోడు అన్నిటికన్నా ముఖ్యమైనది పిల్లలు ఒకసారి మనకు కలిగిన తర్వాత జీవితంలో నేను అనే పదము మాయమవ్వకపోతే కాలం గడిచిపోతుంది, ఆ తర్వాత మనం ఒంటరి వారిని అనుకుంటాం. ఇదందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నేను ఇక్కడ రాజకీయంగా మాట్లాడడానికి రాలేదు. ఎందుకు అనంటే ఆ రాజకీయంలో కూడా ఈరోజు నాకు కనిపించే బాధ ఏమిటిరా అంటే ప్రప్రథమంగా యువత. వాళ్ళు ఏ దిశగా వెళుతున్నారని బాధపడుతున్న మీరందరూ. ఇదే రాజకీయం. ఇది బాగు చేయడమే మాలాంటి వాళ్ళ బాధ్యత. ఇది బాగుపరచాలి అంటే రాజకీయాలను వాళ్ళ స్వార్థంగా వాడుకుంటున్న వాళ్ళందరూ నశించాలి. వాళ్ళు నశించాలంటే మీరందరూ నిద్ర వేసుకోవాలి. ఇది ఒకరి పోరాటం కాదు, ఇది సమైక్య పోరాటం. సమైక్య పోరాటం. మనం అందరం అనుకోవచ్చు, మీ అందరికీ ఒక అనుమానం ఉండొచ్చు, ఎందుకు ఈవిడ ఓసీటీనే తీసుకుంది. ఈరోజు నేను జవాబు చెప్తాను. శరీరం చాలా అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా మెయింటైన్ చేస్తారు. ఎస్పెషల్లీ మీరు ఒక పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకోండి, వాళ్ళని వండి ఛాయ కానీ, వాళ్ళు తినే తిండ్లు కానీ, వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్ కానీ, వాళ్ళ జీవితంలో తీసుకొచ్చిన స్థాయి కానీ సాధించడం ఇంత బాగా ఉన్నప్పుడు ఒక చిన్న రక్త కణంలో, ఒక చిన్న జీవకణంలో క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఆ వచ్చిన క్యాన్సర్ ఇంత అభివృద్ధిని ఎందుకు సర్వనాశనం చేస్తాం? అదే ఓల్డ్ సిటీ నా ఉద్దేశం, అదే హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యూన్సీ. అన్నీ బాగుండి అంతా బాగున్న దానికోసము పాకులాడడానికి నేను ముందు వెళ్ళక్కర్లేదు. చాలా మంది ఉన్నారు, ఆ క్యాన్సర్ తీసేయడానికే నేను ముందుకు. ఇది నా బాధ్యత, సమాజం పట్ల నాకుండే బాధ్యత. ఈ బాధ్యతలో నేను ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది, అది కూడా తెలుసు. అది నిర్ణయించుకొని రంగప్రవేశం చేశాను. ఎందుకంటే అసలు ఒక మనిషి నిర్ణయించుకుంటేనే చేయలేనిది ఏమీ లేదు, అటువంటిది ఒక స్త్రీ నిర్ణయించుకుంటే మాత్రం. ఎవరి వల్ల ఆమె ముందు నిలబడే స్థాయి లేదు, శక్తి లేదు అని మనస్ఫూర్తిగా నమ్మేది. కానీ అటువంటి స్త్రీ సంపూర్ణం అవ్వాలంటే, ఇటువంటి కార్యక్రమాలను చేయాలంటే, అధర్మ పాలనను నిర్మూలించాలంటే,
ఆమెతో, ఆమె ముందు, ఆమె వెనకాల అన్నదమ్ములంటూ పురుషులు నిలబడాలి. తల్లిదండ్రుల తండ్రి స్థానంలో, అన్న స్థానంలో, తమ్ముడి స్థానంలో, కొడుకు స్థానంలో నిలబడాలి. లేకపోతే ఆ స్త్రీ ఎక్కడ ఏది సాధించలేదు, జయించలేదు. ఒక పురుషుడి వెనక పురుషుడితో ఒక స్త్రీ ఎంత ముఖ్యమో, ఒక స్త్రీతో స్త్రీ వెనక, స్త్రీ ముందు, స్త్రీతో పాటు తన బంధువులైన అన్నదమ్ములు కూడా అంతే. కాబట్టి మీరందరూ ఏమేమి చెయ్యగలరో మీ శక్తి మీకే తెలియదు. కానీ అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. కాబట్టి అమ్మ స్థానంలో నన్ను సంబోధించిన ఈరోజు మీరందరూ నాకు అమ్మ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇవ్వగలిగిన వాళ్ళు మీరు. కాబట్టి మీ అందరినీ నేను అడుగుతున్నాను, హైదరాబాద్ పార్లమెంటును మనం గెలవాలి అంటే కేవలం అక్కడ ఉన్న వాస్తవ్యులు, అక్కడ నివసించేవాడు మాత్రమే మనకు సరిపోదు. ఎందుకు అంటే 40 ఏళ్ళ నిస్పృహతో ఉన్నారు, అలిసిపోయి ఉన్నారు వాళ్ళు. ఈ రోజు నా వల్ల నేను ఇచ్చిన, నా వల్ల అంటే చాలా గర్వపూరితమైన పదం అనుకోండి, నా ఈ ప్రయాణంలో వాళ్ళందరికీ ఎంతో స్ఫూర్తి ఇచ్చినా కూడా జీవితంలో సాధించిన వాళ్ళు మీ స్థాయిలో ఒక అభివృద్ధిని, ఒక స్థానాన్ని చూసిన మహానుభావులు మీరు. కాబట్టి మీలో ఒక స్ఫూర్తి వాడకన్నా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ చేతుల్లో చెయ్యి వేసి వాళ్ళకి మేమున్నామని చెప్పే ఒక సామాజిక బాధ్యత నాకెంత ఉందో మీరందరూ అంత బాధ్యతనే కనుక తీసుకోగలిగితే ఇంకా దీనికి తిరుగులేదు. ఏ రోజైతే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ సీటు మనం గెలుస్తామో అది ఒక సీటు మాత్రమే కాదు, ప్రపంచానికి ఈసారి మనం ఒక చక్కటి ఒక విషయాన్ని నేర్పిస్తాం, ఒక బుద్ధి నేర్పిస్తాం. ఏంటంటే పెరుగుట విరుగుట కొరకే. రాక్షసత్వం ఒక స్థాయి దాటిపోయిన తర్వాత ఈ హైందవ ధర్మంలో, ఈ హైందవ భూమి మీద మనము నమ్మే మన దైవము, మనము నమ్మే మన సనాతన ధర్మము, మనము నమ్మే మన శక్తి ఏదో ఒక రూపంలో మనందరిలాగా కలిసి వస్తుంది, దాన్ని నిర్మూలిస్తుంది. అలా దశావతారాలతో చూపించాం మనం, అలా మహిషాసుర మర్దనితో చూపించాం మనం, అలా నరకాసుడి వధతో చూపించాం మనం, అలా మూషికాసుడితో చూపించాం మనం, అలా అన్ని దేవుళ్ళ రూపంలోనూ మనం చూపించాం. ఇప్పుడు మానవ రూపంలో చూపించాలి. ఎందుకంటే కలియుగం కాబట్టి. ఈ కలియుగంలో మనమే అహం బ్రహ్మస్మి అంటే మనమే దేవుళ్ళము. మనలోని దైవ శక్తి జాగృతం కావాలి. ఆ దైవ శక్తి ఒకటవ్వాలి. ఆ ఒకటైన శక్తి అనంతం అవ్వాలి. ఆ అనంత శక్తి దుర్మార్గాన్ని నిర్మూలించాలి. మీ అందరికీ చెప్పేంతటి దాన్ని కాదు, కానీ మీరందరూ కూడా నా వెనక నాతో పాటు నిలబడి మేమున్నామమ్మా అంటే అంతమంది నా వాళ్ళు ఉన్న నాకుండే ధైర్యము, నాకున్న శక్తి అనంతమైపోతుంది. ఈసారి ఎందుకు ఇంత ముఖ్యం ఇది అంటే ప్రతిసారి దేవుడు, దైవము, కాలము తలుపు తట్టదు ప్రతిసారి. ఈసారి అదృష్టం మన ఇంటి ముందే ఉంది, మన 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 తలుపు ముందే ఉంది, మన దర్వాజా ముందే ఉంది. మనం ఎందుకు దీన్ని నేను క్యాన్సర్ అన్నాను అంటే అది కేవలము హైదరాబాద్ లోక్సభ పార్లమెంటునే హింస పెట్టట్లేదు. అక్కడ ఉన్న విషపూరితమైన ప్రవృత్తి, వాళ్ళకున్న విధి విధానం మనందరికీ తెలుసు. అక్కడి నుంచి ఎప్పుడో మన దిశగా పాకేసింది. మనం కూర్చున్న స్థానము కానీ, మనం ఉన్న ఇల్లు కానీ దానికి ఎంతో దూరంలో లేదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా, ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా, కర్ణాటకలో ఎక్కడికి వెళ్ళినా, తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా, కేరళలో ఎక్కడికి వెళ్ళినా, బెంగాల్లో ఎక్కడికి వెళ్ళినా వాడు ఎక్కడికైనా పాకి మన ఇంటి పక్కకే రావచ్చు. కాబట్టి ఇది అందరి పోరాటం, ఇది మన అందరి పోరాటం. కాబట్టి దయచేసి అందరూ ముందుకు రండి. మీ స్థాయి కొద్ది మీరు ఏం చేయగలరో చెప్పండి. మాకు పోలింగ్ బూత్ ఏజెంట్స్ లెవెల్లో మనం వర్క్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఎంత కథ చెప్పినా చివరికి పిల్లాడికి లెసన్ అంతా అయిపోయాక సరేరా ఇంతకీ సమాధానం రాసొచ్చావా, క్వశ్చన్ ఆన్సర్ చేసావా లేదా,
ఆ మార్కులు పడతాయా పడవా, పాస్ అవుతావా లేదా, చివరికి అదే అడుగుతాం. చివరికి మనం ఒకటి అడగాలి, 2000 పోలింగ్ బూతులు ఉన్నాయి. కరెక్ట్గా 20 రోజులు ఒక్కొక్క పోలింగ్ బూతుని కనీసం ఒక 15 మంది 20 మంది కనుక పంచుకోగలిగితే మీరు చెయ్యగలిగితే ఒకటి, ఇంటికి వెళ్ళి అమ్మ ఓటేయండి, అమ్మ ఓటేయండి, అమ్మ ఓటేయండి అంటే నేను అనంతమబ్బా, అది మీరే నేను, నేనే ఆ పనిని ఏ రోజైతే మనం చేస్తామో ఇంటింటికి వెళ్ళి, ఎలక్షన్ కరెక్ట్ మే 13 ఉంది, మనం ఏప్రిల్ 28, 29 నుంచి మొదలు పెట్టుకొని 15 రోజులు ఒక్కొక్క పోలింగ్ బూత్కి 15 మంది. ఆ పోలింగ్ బూత్ ఇన్ఛార్జిని మీకు అప్పచెప్తాను, ఎందుకంటే వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు. కర్తవ్యం వాళ్ళది, కానీ 40 ఏళ్ల ఓటర్ పాపం వాళ్ళని మనమే జాగ్రత్తలు చేయాలి. దయచేసి మీరు ఈ కార్యక్రమం కనుక చెయ్యగలిగితే మీకు నచ్చినట్టుగా మీరు పాంప్లెట్ ప్రింట్ చేసుకోవచ్చు. కానీ ఆ మ్యాటర్ ఒక్కసారి మా అప్రూవల్కి పంపిస్తే, ఎందుకంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి, ఏదైనా ధర్మబద్ధంగా చేసే మనిషిని కాబట్టి నేను ఏది ఉల్లంఘించడం ఇష్టపడలేను. కాబట్టి దయచేసి మీరు ఎవరెవరు మీకు నచ్చిన పాంప్లెట్స్ మీరు ప్రింట్ చేసుకోవచ్చు. కానీ అందులో ఇప్పటి వరకు మోదీ గారు చేసిన చక్కటి కార్యక్రమాలను వేసి, మోదీ గారి ఫోటో, నా ఫోటో, ఎందుకంటే మరి నా మోహన్ వేయాలి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంది. అలా మీకు నచ్చిన, మీకు ఆనందం అనిపించే ఏ ప్రోగ్రామ్స్ గురించి, ఎందుకు ఓల్డ్ సిటీని వీళ్ళు నిర్మించుకోవాలి, అక్కడ ఉన్నవాళ్ళు ఒకటి హిందీ ఒకటి తెలుగు 2 ఉండాలి. ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతకన్నా సమానమైన స్థాయిలో నార్త్ ఇండియా నుంచి కూడా చాలా మంది వాస్తవ్యులు ఉన్నారు. కాబట్టి మీకందరికీ ఉంటుంది, అరే ఇలా డిజైన్ చేసింటే బాగుండబ్బా అనిపిస్తుంది, తీసేసుకోండి. ఆ హక్కు మీరు తీసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక పోలింగ్ బూత్ లో 1400 మంది దాటి ఉండాలి. 1400 డివైడెడ్ బై 4 వేసుకోండి. ఎంతైనా క్యాలిక్యులేషన్ చెప్పాలి. 1400/4 అంటే 350. సో మీరు వేయించవలసింది 500 పాంప్లెట్లు. ఒక 15 మంది వాళ్ళు కలిసి వేయించాల్సిందే 500 పాంప్లెట్లు, 500 స్టిక్కర్లు. నాకు తెలిసి అది మీకు పెద్ద భారం కాకపోవచ్చు. ఆ పాంప్లెట్ ని మీకు కావలసినట్టు మీరు మెటీరియల్ రాసుకోండి. ప్రధానమంత్రి మోదీ గారి కార్యక్రమాలు ఉన్నాయి, మీకు నచ్చిన ఉన్నాయి, మీరు ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు, మీలోని ఆవేశం, మీకు ఒక మ్యాటర్ ఉండొచ్చు. ఆ మ్యాటర్ ని కనుక మా పెద్దల ద్వారా పంపిస్తే ఒక్కసారి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే వాటిని వెరిఫై చేసి రిటర్న్ బ్యాక్ చేసేస్తాము. అది మీరు రెడీ పెట్టుకోవచ్చు. అలా ఎన్ని పోలింగ్ బూతులు మీరు తీసుకోగలరు అనేది కనుక మీరు మాకు సహాయపడగలిగితే జయం తథ్యం, వాడి అపజయము తథ్యం. ఎందుకంటే మాకు కూడా కాలం పట్టింది, అసలు ఎక్కడికి దీన్ని డ్రాప్ చేసి ఒక 1 లైన్ లో చెప్పాలి మా శ్రేయోభిలాషులకు. ఇంతే మీదైన ఆనందంతో కూడిన మీ పాంప్లెట్ ని, మీ స్టిక్కర్ ని అందులో నేను, మోదీ గారు, కమలం పువ్వు పెట్టగలిగితే చక్కటి మ్యాటర్ మీకు నచ్చినట్టు చేసుకొని దాన్ని హిందీ తెలుగులో ప్రింట్ చేసుకొని 15 మంది ఒక్క కాన్స్టిట్యుయెన్సీకి పెట్టుకోగలిగితే నా లెక్క ప్రకారమే మీకు 5 రోజులలో ముందుకు పాలిస్తారు. మీరు డోర్ టు డోర్ స్టిక్కర్ అతికేయడం, బొట్టు పెట్టడం, ఓటే తల్లి ఓటే, అయ్యా ఓటే, అమ్మ ఓటే. ఎందుకంటే చెప్పాను అడగండి, అమ్మాయినా పెట్టండి. నేను మిమ్మల్ని అడగాలి, మీరు వాళ్ళని అడగాలి. ఈసారి వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి. ఇది కాక నాకు తెలిసినవి నేను అడుగుతున్నాను, మీరు చేయగలిగింది మీరు చేయండి. ఇంకోటి ఏమవుతుంది అంటే పోలింగ్ బూతులు అంటే ఏ కాన్స్టిట్యుయెన్సీలో లేని దుర్మార్గం దౌర్జన్యం ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది. ఒక ఇంట్లో ఒక 10 మంది కుటుంబ సభ్యులు కనుక ఉంటే, ఎందుకంటే అక్కడ ఉమ్మడి కుటుంబాలు చాలా ఎక్కువ, ఆ 10 మందిని మనకు తెలిసింది ఏంటి, ఒక పోలింగ్ బూత్ ఉంటారు. ఒక ఇంటికి ఒక పోలింగ్ బూత్ ఉంటుంది. అక్కడ అలా ఉంటుంది. ఒక ఇంటి సభ్యులను వాడకు తెలియకుండానే 4-5 పోలింగ్ బూత్లు విసిరేస్తారు. అది ఎక్కడ వేస్తారు, వీళ్ళ పోలింగ్ బూత్ని 3 కిలోమీటర్ల దూరంలో, 4 కిలోమీటర్ల దూరంలో వేస్తారు. మనం చిట్టి తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి అయ్యా మీ పోలింగ్ బూత్ ఇక్కడ కాదు అంటారు.
వాళ్ళు నిస్పృహతో వెనక్కి వెళ్ళిపోతారు. అలా మన ఓట్లు పడట్లేదు. అక్కడ మనుషులు లేక కాదు, వాళ్ళకి వేసే ఉద్దేశం లేక కాదు. సో దానికి నేనేం చేశాను, దొంగల పోలీసు ఉంటాడు, మన పోలీసులలో ఇది మనకందరూ తెలిసిందే. మనంటే మనం తాత ఉడుచుకొని ఉంటాడు. సో వాడు ఒకటి ఆలోచిస్తే భగవంతుడు మనం ఇంకోటి ఆలోచించే చెప్పిస్తాడు. మనమందరం ఏం చేస్తున్నామంటే 100 మీటర్ల వరకు ఏ పార్టీ ఆఫీసు క్యాంపెయిన్ బ్యానర్ డేరా ఉండకూడదు. అక్కడ 100 మీటర్లో కూర్చొని ఒకే ఆర్గనైజ్ సిస్టమ్ ఇంకా మన దగ్గర లేదు. కాబట్టి మీరందరూ అది అయ్యారనుకోండి, ఒక్కొక్కరికి మేము ఒక 100 పంపించేస్తాం. మీ డేటా ఎంట్రీ పట్టేసి మీకు మాకు ఫైల్స్ పంపించేశారంటే అద్భుతంగా మేము దాన్ని ఒక గ్రూప్ చేసేస్తాం, బ్రాడ్కాస్టింగ్ చేసేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ పంపించేస్తాం. ఇలా రకరకాలుగా ఉంటుంది. ఇది నేను ఆలోచించగలిగినంత వరకు. ఇది కాక మీరు కూడా ఏవైనా పలు విధాలుగా ఆలోచించగలిగితే దయచేసి ముందుకు రండి. మీ మేధస్సు, మీ అనుభవాలు, మీ ఉత్సాహము ఇవన్నీ కూడా మాకు కావాలి. కాబట్టి ఇది మొదటిసారిగా నిజంగా ప్రజాస్వామ్యంతో కూడిన ఎలక్షన్స్ ని చేస్తాను. ఫార్ ద పీపుల్, టు ద పీపుల్ అండ్ బై ద పీపుల్. కాబట్టి ఈసారి మా వాళ్ళందరికీ చెప్పాను, సబ్సిడెన్స్ వెళ్ళేవాడికి, ఏంటయ్యా మన దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారు పెట్టుకొని అందరికీ పెట్టుకొని పోవడం ఏంటి, మనమేమో భాగ్యలక్ష్మిని గెలిపించకపోవడం ఏంటి, అసలు ఇదే పద్ధతిగా లేదు. ఈసారి భాగ్యలక్ష్మిని గెలిపించి ఆ భాగ్యలక్ష్మి దగ్గర నుంచి ఒక చిన్న పువ్వు తీసుకెళ్లి రామచంద్రుడి పాదాల దగ్గర పెడతాము. ఎందుకంటే భాగ్యలక్ష్మి అంటే సీతమ్మ వారే. ఆంజనేయ స్వామి ఆయన రామచంద్రుడిది అంగుళీకం తీసుకెళ్లి ఆవిడకి ఇస్తాడు. దినకరాన్వయతిలకం దివ్యగాద శృతగవన. అసలు ఈయన తీసుకొని అంగుళీకం ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఎంత సంతోషపడుతుంది అంటే కోటి భాస్కర కాంతి ఆయన అంగుళీకానికే ఉంటుంది, ఆయన ఉండడానికే ఉంటుంది. అప్పుడు ఆవిడ తలకు ఉన్న చిన్న మణి ఇస్తుంది. ఆవిడ ఆ మణిని తీసుకొని వెళ్ళి ఆయన రామచంద్రుడికి ఇస్తాడు. అలా ఇన్ని ఏళ్ల ఒక రకమైన వియోగం కింద మనం భావించి ఈసారి ఇది గెలిచి ఆవిడ పద్మాల దగ్గర ఉన్న పువ్వుని మనం చింతామణిగా భావించి రామచంద్రుడి పాదాల మీద ఆయనకు సమర్పించుకుందాము విజయోత్సవాన్ని. అలా మనం అయోధ్యలో దాన్ని జరుపుకుందామని కోరుకుంటూ జయ బోలో భారత్ మాతా की, जय बोलो भाग्यनगर की। अब की बार, 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 अब की बार।